ఖమ్మం జిల్లాలో వర్షాలకు వరద పోటెత్తుతోంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు పరివాహకంలోని 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలమైంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చాను. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నామని తెలియజేశారు. వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. తక్షణమే స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయం కోరాం. తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం. వర్షాల వల్ల రాష్ట్రంలో 5,438 కోట్ల నష్టం జరిగిందని తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. తక్షణమే సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, ఇంతకుముందు రాజు గృహకల్పలు మా ఆడబిడ్డలు చెప్తున్నారు తాగడానికి కూడా మంచినీళ్లు దొరకడం లేదని. నేను మా కలెక్టర్లకు చెప్తున్నా, తక్షణమే వీళ్ళందరికీ తాగడానికి నీళ్ల ట్యాంకులు పంపించడమే కాకుండా ప్రతి ఇంటికి వాళ్లకు పాలు గాని కూరగాయలు గాని తక్షణమే ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరే వాలంటీర్స్ గా మారండి. ప్రభుత్వ యంత్రాంగం వచ్చే వరకు ఆలస్యం అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ సేవా కార్యక్రమాలలో పాల్గొని వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత మన మీద ఉన్నది. మీ నష్టాన్ని అంచనా వేసి మిమ్మల్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకే వర్షం ఉన్న హెలికాప్టర్లు రావడానికి పరిస్థితులు లేకపోయినా రోడ్డు మీద నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చినా అంటే